మరి కేవలం 5 పోయిన వారంలో మీరు గమనించి ఉంటారు, తెలంగాణ భారతదేశంలోని 5 టాప్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, యూపీ, జార్ఖండ్, గోవా ఈ 4తో పాటు తెలంగాణను కూడా టాప్ 5 బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్లో మరి మన స్కాచ్ అవార్డు కూడా మొన్ననే లభించిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్తో కలిసి 4G సర్వీసెస్ని మరి మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడం, వారికి కూడా మనం సపోర్ట్ చేయడం, ఇవన్నింటి దృష్ట్యా రాబోయే 3-4 నెలల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 80% నెట్వర్క్ కూడా 4Gలోకి రాబోతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూనే ఉన్నాను. దాంతోపాటు ఒకసారి మన గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ, అదే రకంగా గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కానీ, అదే రకంగా ఐటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో మనం తీసుకున్న కొన్ని సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా, ఉదాహరణకి మహిళా భద్రతకి, ఐటీ రంగంలో పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని కొన్ని యాప్స్ డెవలప్ చేయడంతో పాటుగా హాకై లాంటి యాప్ కానీ ఇంకా ఇతర యాప్స్ డెవలప్ చేయడంతో పాటుగా ముఖ్యంగా హోంశాఖ షీ టీమ్స్ పెట్టడంతో పాటుగా మనం కూడా వారికి అనుసంధానం చేసుకొని షీ షటిల్స్ కూడా మనం ప్రారంభించాం. అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐటీ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరి సయోధ్యతో, అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఐటీ డిపార్ట్మెంట్ పెద్ద మొత్తంలో చేస్తూ ఉంది. ఇవి మాత్రమే కాకుండా హైదరాబాద్లో టూరిజం డిపార్ట్మెంట్తో కలిసి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో కూడా కలిసి, అదే రకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో కూడా కలిసి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్కి, అంటే ఐటీ రంగంలో లక్షలాదిగా ఉన్న ఉద్యోగుల సోషల్ క్యాపిటల్కి, వాళ్ళ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా సంబంధించి మనం పెద్ద మొత్తంలో ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మీరు గమనించినట్టయితే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఇంకొక ముఖ్యమైన ఆస్పెక్ట్ నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను కానీ ఇంతవరకు అన్ఫార్చునేట్లీ అది డెలివర్ కాలేదు, బట్ తొందరలో అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. హైదరాబాద్ పట్టణంలో ఒక 3000 హాట్స్పాట్స్ ఏవైతే పబ్లిక్ హాట్స్పాట్స్ డెవలప్ చేస్తామని చెప్పామో అది చివరి దశలో ఉంది. మరి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి తొందరలో అది కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా మనం ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, హెల్త్లో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఐటీ రంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువ బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వారికి కనుక మనం హెల్త్, అదే రకంగా ఎడ్యుకేషన్లో సేవలు అందించలేకపోతే మరి ఇందాక నేను చెప్పినట్టు మనం కార్యక్రమాలు డెఫినెట్గా అనుకున్న సార్థకత సాధించవు. కాబట్టి ముఖ్యంగా టీఎస్ క్లాస్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. 1000 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయాలనేది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పకుండా ఆ దిశగా ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇందాక ఐటీ సెక్రటరీ గారు చెప్పినట్టు ఒక 28 MOUస్ని ఐటీ పాలసీ లాంచ్ చేసినాడు, మనం సైన్ చేసాం. వాటన్నిటికీ సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ కూడా మీకు ఇవ్వాలని చెప్పి నేను ఆదేశించాను. ఎందుకంటే MOUలు సైన్ చేయడం కాదు, అల్టిమేట్గా ఎంతవరకు రియాలిటీకి ట్రాన్స్లేట్ అయ్యాయన్నది ముఖ్యం. కాబట్టి ఈ MOUస్ ఏమేమైనాయి, ఏ స్టేజ్లో ఉన్నాయనేది కూడా మీకు సవివరంగా అందరికీ కూడా ఒక నోట్ సర్క్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ 3 months విల్ ఆల్సో బి లాంచింగ్ 4 more సెక్టర్ పాలసీస్. ఒకటి సైబర్ సెక్యూరిటీ, రెండవది డేటా అనలిటిక్స్, మూడవది డేటా సెంటర్స్, నాలుగవది ఓపెన్ డేటా. ఈ 4కి సంబంధించి కూడా సెక్టర్ పాలసీస్ కూడా రాబోయే 3 నెలల్లోనే మనం ప్రకటించబోతా ఉన్నాం. భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్యాంపస్ని కూడా మనం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం కూడా సూత్రప్రాయంగా తీసుకున్నాం. దానికి సపోర్టివ్ పాలసీని కూడా ఈ 3 నెలల్లోనే తీసుకొని రాబోతా ఉన్నాం. దాంతోపాటుగా కొత్తగా ఒక 3 ఐటీ పార్క్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రారంభించాలి ఈ సంవత్సరం అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. పెరుగుతున్న ఐటీ అవసరాలకి, విస్తరిస్తున్న ఐటీ రంగానికి, దాని అవసరాలకి తగ్గ విధంగా ప్రస్తుతం ఉన్న గచ్చిబౌలి ఏరియా మాత్రమే కాకుండా బుద్వేల్ కానీ, మియాపూర్ కానీ, ఇంకా ఎయిర్పోర్ట్కి అవతల వైపు కానీ మొత్తంగా ఒక 3 చోట్ల ఈ పార్కులను ప్రతిపాదిస్తూ ఉన్నాము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వీటిని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా దాదాపుగా ఒక 175 కోట్ల రూపాయల ఖర్చుతో విత్ అన్ ఎక్స్పెండిచర్ అవుట్లే ఆఫ్ అబౌట్ 175 crores విల్ ఆల్సో బి లేయింగ్ ఎ ఫౌండేషన్ స్టోన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ T-Hub ఇన్ ద నెక్స్ట్ 2 to 3 months. ఈ కార్యక్రమాన్ని కూడా 2-3 నెలల్లోనే ప్రారంభించబోతా ఉన్నాం. దాంతోపాటు T-Hubకి అనుసంధానంగా హార్డ్వేర్ రంగానికి, ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి ఊతమిచ్చే విధంగా T-Works పేరిట ఒక కొత్త హార్డ్వేర్ ఇంక్యుబేటర్ని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇది కూడా భారతదేశంలో ప్రప్రథమమైన ఇనిషియేటివ్ కాబోతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక ప్రోటోటైపింగ్ ల్యాబ్ కూడా, అంటే T-Hubలో మనం చేసే సాఫ్ట్వేర్ ఇంటర్వెన్షన్స్ కానీ, డిస్రప్షన్స్ కానీ భవిష్యత్తులో మరింత ఊతమిచ్చే విధంగా T-Works ద్వారా హార్డ్వేర్ రంగానికి కూడా మరింత ఊతమిచ్చే విధంగా
టీ వర్క్స్ పేరిట ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్ మహానగరం ఇప్పటికే చాలా రకాల ఐటీ రంగానికి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్స్కి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కేంద్రంగా మారింది. తొందరలో ఒక 3,000 మంది ఐటీ ఎక్స్పర్ట్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చి మరి హైదరాబాద్లోనే ఒక మేజర్ ఐటీ కాన్ఫరెన్స్ కూడా జరగబోతూ ఉంది. ICANN పేరిట, ICANN పేరిట ఒక మేజర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అండ్ స్టాండర్డ్స్కి సంబంధించిన సమావేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్తో ఇక్కడే జరగబోతూ ఉంది. అదే రకంగా మీకు ఇప్పటికే తెలుసు, వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కూడా, WCIT కూడా 2018 మొదటి హాఫ్లోనే హైదరాబాద్ వేదికగా మారబోతూ ఉంది. ఈ రకంగా హైదరాబాద్ ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి ఒక హబ్గా మారుతూ ఇప్పటికే ఉన్న ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ రంగాన్ని విస్తరిస్తూ మన ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ని రెట్టింపు చేస్తూ విద్యా ఉపాధి అవకాశాలు విస్తృతం చేస్తూ అదే రకంగా అందులో కూడా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే విధంగా వారిని ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దే క్రమంలో టాస్క్ లాంటి సంస్థలను పూర్తి స్థాయిలో నైపుణ్యాన్ని సంతరించుకునే విధంగా తెలంగాణ యువతకి ఊతమిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో మీడియా గడిచిన 2 సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో చాలా పెద్ద మొత్తంలో మమ్మల్ని ప్రోత్సహించి మద్దతుగా, ముఖ్యంగా టీ హబ్ ప్రారంభించినప్పుడు కానీ ఇతర ఇనిషియేటివ్స్ సంబంధించి కానీ చాలా పెద్ద మొత్తంలో ప్రచారం కల్పించి మాకు అడుగడుగున మద్దతుగా నిలబడ్డందుకు, ఎన్నో అపోహల మధ్యన ఐటీ రంగానికి ఏదో అయిపోతుంది, ఐటీ రంగంలో ఎవరు పెట్టుబడులు పెట్టరు అని చెప్పి ఎన్నో అపోహలు, ఎన్నో రకాల అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని పటాపంచలు చేసే క్రమంలో కూడా మీ సహకారం మరవలేనిదని చెప్పి కూడా తెలియజేస్తూ, మీ సహకారం ఇదే రకంగా కొనసాగాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.